దగాబడిన డీసీని వెంటనే సర్చ్ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అన్న అంజనప్పన్న గారు మరియు పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎంపీ మితిన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ 2025 డీసీలో చాలా వరకు అవకతవకలు జరగడం జరిగింది. జిల్లాలో మొదట ర్యాంక్ వచ్చిన వ్యక్తికి స్టేట్లో 6వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం ఇది చాలా అవకతవకలకు నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొన్నేళ్ల నుండి ఏదైతే అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారో వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, అదేవిధంగా మంచి మార్కులు వచ్చిన వ్యక్తులకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఎవరైతే ఇవన్నీ కూడా అవకతవకలకు నిదర్శనమని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు డీసీ రాసిన అభ్యర్థులు అడిగే ప్రశ్నకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం కూడా చెప్పలేని స్థాయిలో ఉందని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై జగన్, జై మితిన్ రెడ్డి. చంద్రశేఖర్ అన్న, ప్రసాద్ అన్న, చంద్రశేఖర్ జరిగిన మెగా డిఎస్సీలో చాలా అవకతవకలు జరిగాయని చాలామంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీలు కష్టపడి చదివిన వాళ్ళు కూడా ర్యాంక్ ఉంటే కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు విడుదల చేస్తున్నారని తెలిసింది. దాన్ని వెంటనే సిబిసిఐడి విచారణ జరిపించి అందరికీ పేద విద్యార్థులు అందరికీ చదివేవారి అందరికీ కూడా ర్యాంకు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటట్టుగా మరి లోకేష్ గారు కానీ మరి చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వారికి న్యాయం చేయవలసిందిగా మరి కోరి పరిస్థితి.